విద్యా వ్యవస్థను నిర్వీర్యం చేసిన ఘనత గత ప్రభుత్వానికి దక్కుతుందని గణపురం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రేపాక రాజేందర్ అన్నారు. మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి అదేవిధంగా జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షురాలు గండ్రజ్యోతి గణపురం మండలంలోని గురుకుల పాఠశాలలో వసతి గృహాలు అదేవిధంగా స్థానిక ఆదర్శ పాఠశాలను సురిగాలి పర్యటన చేసి పాఠశాలలో మౌలిక వసతుల కొరత ఉన్నదని మాట్లాడడం విడ్డూరంగా ఉందని, గత ప్రభుత్వ హయాంలో ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఏనాడు కూడా విద్యా వ్యవస్థలను తనిఖీలు చేసిన దాఖలాలు లేవని మండిపడ్డారు. మాజీ భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణరెడ్డి గారు కస్తూర్బా బాలికల విద్యాలయం, అదేవిధంగా బీసీ గర్ల్స్ హాస్టల్, ఆదర్శ పాఠశాల మోడల్ స్కూళ్ళలో మరి విస్తృతంగా పర్యటన చేసి ఇక్కడ టాయిలెట్స్ బాగలేవు, తర్వాత ఫుడ్ బాగలేదు, అదేవిధంగా ప్రభుత్వ హాస్పిటల్ కూడా బాగలేదని చెప్పడం జరిగింది. ఒక ఎమ్మెల్యేగా చేసి 10 సంవత్సరాలు గవర్నమెంట్లో ఉండి కనీసం మాట్లాడడానికి ఇవాళ కావాలనే మా ఎమ్మెల్యే మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇట్లాంటి చిల్లర రాజకీయాలు మానుకోవాలి. దీన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు. నిజానికి అదే మోడల్ స్కూల్ను ఈయన చీఫ్గా ఉన్నప్పుడు ప్రభుత్వ హయాంలో ఓపెన్ చేయడం జరిగింది. 14 సంవత్సరాలు ఒక టాయిలెట్స్ బ్లాక్ అయ్యి కొంచెం పని చేయకుంటే కనీసం ప్రభుత్వం పట్టించుకుంటలేని చెప్పి మాట్లాడుతూ ఉన్నాడు. 14 సంవత్సరాలలో కనీసం విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం. మీరు మరి 14 సంవత్సరాలు టాయిలెట్ బ్లాక్ అయితే క్లీన్ చేయడానికి ఒక వర్కర్ని, అదేవిధంగా టీచింగ్ నాన్ టీచింగ్ వర్కర్ని నియమించాల్సిన అవసరం ఉండే. మరి కనీసం మీరు ఏ ఒక్క వర్కర్ని కానీ అదేవిధంగా సబ్జెక్ట్ టీచర్లను నియమించకుండా కాలయాపన చేస్తూ విద్యా వ్యవస్థ నిర్వీర్యం చేసి ఎవరిని పట్టించుకున్న పాపన పోలే. మరి నిన్న వచ్చి 14 సంవత్సరాల తర్వాత వచ్చి ఇక్కడ టాయిలెట్స్ బ్లాక్ అని చెప్పి నానా హంగామా చేసి మా ఎమ్మెల్యే గారి మీద ఇవాళ అభివృద్ధి చేసేటువంటి ప్రజానాయకుని మీద బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి ఒక టాయిలెట్స్ మన ఇంట్లో కూడా క్లీన్ చేయాలంటే టాయిలెట్స్ క్లీనర్స్ కావాలి, దానికి ఒక మనిషి కావాలి. వాళ్ళ వర్కర్ను నియమించలే. మీరు కనీసం పెనాయిల్ కూడా రూపాయి బడ్జెట్ కూడా మీరు కేటాయించలే. అట్లాంటిది టాయిలెట్స్ బ్లాక్ అని చెప్పి నానా హంగామా చేయడం జరుగుతుంది. ఇవాళ మేము మొన్న ఏదైతే సైన్స్ ల్యాబ్ కోసం వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారి దృష్టికి కొంచెం కాలయాపన జరిగింది వాస్తవం. ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి ప్రిన్సిపాల్ మారడం, వాళ్ళకి అవగాహన లేకపోవడం, సంబంధించిన కాంట్రాక్టర్ పట్టించుకోవడం వల్ల ఆ టాయిలెట్స్ బ్లాక్ అయిన వాస్తవం. దాన్ని విడుదల వారిగా చేస్తూ ఉన్నారు. మొన్ననే మా ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అక్కడ శిలాఫలకం వేసినప్పుడు ఎమ్మెల్యే గారు ఇంకేమైనా సమస్యలను స్వయంగా ఎమ్మెల్యే గారు అడిగితేనే వారు చెప్పడం వల్ల వెంటనే సంబంధించిన అధికారులకు ఆర్డర్ పాస్ చేసి ఏదైతే అక్కడ ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయో తొందరగా ఎస్టిమేట్ చేయడానికి చెప్పడం జరిగింది. దాన్ని విడుదల వారిగా చేస్తూ ఉన్నారు. మీరు రూపాయి బిల్ల కేటాయించకుండా మీ ప్రభుత్వంలో 14 సంవత్సరాల తర్వాత కనీసం ఇటు మొఖాన చూడకుండా పాపాన పోలేదు. మరి ఇవాళ మా ఎమ్మెల్యే గారు పనిచేస్తూ ఉంటే కావాలనే ఉద్దేశంతో వాళ్ళ బురద జల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇవాళ విద్యార్థుల మీద అదేవిధంగా శవాల మీద రాజకీయాలు చేయడం మానుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. మొన్న అప్పయ్యపల్లిలో శనిగరం రాజు అని చెప్పి ఒక వ్యక్తి అనారోగ్యంతో నిమ్స్లో ఉంటే దానికి ఎల్ఓసి ఇచ్చి దాన్ని ట్రీట్మెంట్ చేస్తూ ఉంటే ఆరోగ్యం సహకరించక చనిపోతే దాన్ని కూడా శివరాజకీయం చేసి మేమే పైసలు ఇప్పి శవాన్ని ఇప్పిస్తామని చెప్పి దాన్ని ఒక సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయడం జరిగింది.